ఏదండి ఏం అడిగారు? ఎవరు చెప్పారు మీకు నాగసాధువులు ఉంటారు? తక్కువ అంటే అసలు మీరు ఎంతవరకు చూసారేంటి? మీరు హైదరాబాద్ దాటి వెళ్ళరు, మీకు నాగసాధువులు ఎంతమంది ఉంటారు అంతమంది ఉంటారని నాకు తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్. బట్ కానీ నాగసాధువులు అనేవాళ్ళు ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని ఏమి ఉండదు, అందరూ ఉంటారు. సో విషయం ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంతవరకు చూడనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. నేనైతే ఒక దేవాలయంలో సినిమా చూస్తున్న ఫీల్ అయితే నాకు కలిగింది. ఏదైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. కథ రాసుకున్నప్పుడే సంపత్ నంది గారు ఎలా రాసుకున్నారో స్క్రీన్ మీద కూడా అలాగే చూపించారు. 100% ఆయన ఆయనకి మార్కులు పడ్డాయి. అద్భుతం అండి. ఆవిడకి ఇంకా రాస్తారు ఇలాంటి స్టోరీస్. ఇంతవరకు ఆవిడకి గ్లామర్లో మనం చూసాం. ఇప్పుడు ఆవిడ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలదు అనేటువంటి ఒక ఆవిడకి ఇప్పటివరకు 99 మార్క్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆవిడకి 100 మార్క్స్ కూడా వచ్చాయని చెప్పచ్చు. అద్భుతంగా చాలా బాగున్నాయి అన్నీ. మీకు ఇది ఉండదని ఏముండదు, అన్నీ ఉంటాయి. సో ఏదైతే సినిమాని విమర్శిద్దాం అనేటువంటి ఒక మైండ్ సెట్తో రావద్దు. సినిమాని చూసి దాన్ని ఫీల్ అవ్వాలని ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో వస్తే సినిమా ఖచ్చితంగానే వస్తుంది. సో మీకు ఓదిలా 1 చూసిన వాళ్ళకి ఇంకొద్ది బాగా ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉందండి. ఖచ్చితంగా తెలీదు అది నాకు. ఇప్పుడు నేనే 3లో ఉంటానో లేదో నాకు తెలీదు. నేను 2లో ఉన్నాను, 1లో లేను. నేను నాగసాధువు కింద చేశాను దీంట్లో. సో 3లో ఉంటానో లేదో నాకే తెలియదు. నేను తమన్ గారు ఉంటారా ఇంకొకళ్ళు ఉంటారా నేను ఎలా చెప్తాను చెప్పలేను. అసలు ఎడిటింగ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో. నాకు ఇన్నిసార్లు నేను స్క్రీన్ మీద కనిపిస్తాను అనుకోలే. 4 సార్లు కనిపించాను. ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నేను 4 సార్లు కనిపించడం చాలా గ్రేట్. 4 సార్లు డైలాగులు ఉన్నాయి, అది గ్రేటు. నేను ఇప్పుడు తమన్ గారు ఉంటారా లేదని ఎలా చెప్తానండి? నేను సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి. సినిమాగా ఫీల్ అవుతాను, సినిమాని ఇష్టపడతాను, సినిమాలో యాక్ట్ చేస్తాను, అంతే నా పని. చూసుకుంటే గ్లామర్ రోల్లోనే మనకు కనిపించారు. ఇక్కడ డీ గ్లామర్ రోల్ అండ్ డివోషనల్ కదా. ఒకసారి ఎలా అనిపించింది ఆ లుక్లో? ఏదైతే డైరెక్టర్ గారు ఆయన మైండ్లోంచి, ఆయన ఆలోచనలోంచి ఏదైతే కథ వచ్చిందో అది యాస్టీజ్ ఆవిడ పర్ఫామ్ చేసింది. వశిష్ఠ గారు కానీ మేమందరం కూడా చేసాం. సో నేను అలా చెప్పలేనండి. ఆడియన్స్ మీరు చూసి సినిమా మీ ఎక్స్పీరియన్స్ మీరు తెలియజేయండి. అంటే యాక్టింగ్ వశిష్ఠ గారికి ఉన్న స్కోప్ తమన్నా గారికి అంత రాలేదు అని అంటారు. ఇది కథ అండి, ఇది కథ బేస్ చేసుకున్న సినిమా కానీ హీరోయిన్స్ అని కాదు. ఇది కథ హీరో. ఇక్కడ మీరు తమన్నా గారి హీరోయిన్ అని అనుకుని మాత్రం థియేటర్కి రాకండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు అమ్మోరు లాంటి సినిమా చాలా మిస్ అయ్యారు కదా ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఇంకొక అమ్మోరు లేదంటే అలాంటి సినిమా చూడాలనుకుంటే రండి. తమన్నా గారి హీరోయిన్, ఆవిడకు స్టెప్పులు కావాలి, ఆవిడతో రొమాన్స్ కావాలి, ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి రావద్దండి. అంటే హెబ్బా పటేల్ గారి రోల్ చాలా తక్కువ ఉంది అంటే పార్ట్ 1లో ఎక్కువ ఉండడం ఎంత అవసరం అంతే ఉంటుందండి. నేను కూడా యాక్చువల్లీ నాకు 4 సార్లు ఇందులో చూపించారు, ఇంకోసారి కనిపిస్తే బాగుండదని అనిపించింది. ఎవరికి కూడా తృప్తి ఉండదు అనమాట. సో అంచేతన ఆవిడ ఎంత అవసరం ఆవిడని అంతవరకునే ఉంచారు సినిమాలో, అంతే. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు కూడా నేనైతే అంటే దేవుణ్ణి కొంచెం తగ్గించి చూపించాడు సినిమాలో. అసలు ఏంటి ఇంటర్వెల్ ముందు తమన్నా వస్తుంది. తమన్నా ఏదో మంచి పవర్ఫుల్గా వస్తుంది. వచ్చిన శక్తి ముందు ఓడిపోతూ ఉంటుంది. అంటే అది ఆడనుకున్న తిరుపతి కోరిక తీర్చాలంటాడు. తీర్తి ఇంకెందుకో తమన్నా, కానీ నేను తీరుస్తాను అంటారు. అసలు ఏంటి సినిమా ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది నేనైతే తలపట్టుకున్నాను లాస్ట్ వరకు కూడా. ఇంకా లాస్ట్లో ఒక 2 రీళ్ళు అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. ఒక నిజంగా ఒక రాజమౌళి సినిమా, ఒక చంద్రముఖి, నిజంగా అంతగానే ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఇందులో చూపించారు. మెయిన్ తిరుపతి గారి యాక్టింగ్ సమాధిలో ఉండి కూడా అంటే వచ్చినాయి స్టోరీలు వచ్చి ఇంకో అడుగుతున్నారు అంటే స్టోరీ వచ్చినాయి. ఇది సినిమానే, ఈ సినిమాలే కాదంటదు, కానీ యాక్టింగ్ చెప్పుకోవాలి. ఇక్కడ తిరుపతి యాక్టింగ్ అదిరిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మెయిన్ తిరుపతి కష్టపడ్డాడు భయ్య ఇందులో. మరి సంపత్ నంది గారు డైరెక్టర్ గారు మరి తిరుపతిని అంతలా మరి తెలియదు. మరి ఆయనకి ఇంటర్వ్యూ ముందు వస్తారు అంటే రాగానే మనం అనుకుంటాం కదా కామన్ సినిమానే ఏముంటుంది. మరి ఇంటర్వ్యూలో కూడా అన్నారు ఏముంది వచ్చింది తమ్మని వచ్చింది ఇంకా తిరుపతికి ఇది ఫైట్ అవుద్ది ఊరికి కాపాడుతుంది అంతే అనుకున్నాం. కానీ ఇంటర్వల్ తర్వాత అంటే చూడాలి కదా, చూస్తాను కదా సినిమా తెలిసేది. అది చూస్తే సెకండ్ హాఫ్ అంటే నార్మల్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపించింది? ఫ్రెండ్స్ అయితే వెళ్ళొచ్చు, మీరు ఫ్యామిలీ అయితే కొంచెం కష్టం అనుకోండి. బట్ భయమే లేదు, బట్ ఇట్ వాస్ నైస్. కొంచెం స్లో ఉండింది మూవీ, బట్ బాగుంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది హాలిడేస్ ఉంటాయి కదా, సో ఇలాంటి మూవీస్ కి వాళ్ళకంటే ఎంతవరకు వాళ్ళకి ఓకే అనుకోవచ్చు ఇలాంటి మూవీస్కి వస్తే? అంతేం భయంగా లేదండి. అంటే ఇట్ డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు
ఇఫ్ యూ వాచ్ యూజువలీ రెగ్యులర్గా చూస్తే మాత్రం అంతేం భయం వేయదు, అంతేం మీ బ్రెయిన్ని అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు. బట్ సమంత గారి క్యారెక్టర్ సెట్ అయిందా అంటే బాగుంది, షీ వాజ్ నైస్, షీ లుక్డ్ వెరీ ప్రిటీ. చేయగలిగింది I don't know, I mean, I think every character she does it awesomely and she was really nice. అండ్ మిగతా ఇంకెవరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి లైక్ వశిష్ఠ యాక్టింగ్ అయితే ఇంకా పర్లేదు, ఇంకా హైలైట్ ఏం కాదు కానీ యావరేజ్ ఓకే. కొంత అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్లో అయితే. కాలేజ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం సో పర్టికులర్లీ ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అంతేమి పర్సనల్ నాకేం అంత ఎక్కలేదు, బట్ ఇట్ వాజ్ ఓకే, టైం పాస్, ఐ థింక్ దట్స్ ఇట్. సో ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చా? చూడొచ్చు, ఫ్రెండ్స్తో అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో కొంచెం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.